హాయ్ సార్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు వెంకట చంద్రమౌళి. నేను ఇంతకుముందు సార్ వాళ్ళ దగ్గర నుంచి జూలై 2023లో బడి మిషన్, అదే ఒడియాలు మిషన్ కోసం అనేసి వచ్చాను. అది ఏంటంటే నేను ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి సార్కి కన్సల్ట్ చేశాను. యూట్యూబ్లో కన్సల్ట్ చేసిన తర్వాత నాకు సార్ వాళ్ళు ఏమొచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తారేమో అని ట్రై చేశాను. సో క్యాష్ ఆన్ డెలివరీ కాదు అని సార్ వాళ్ళు చెప్పేశారు. సో నేనేం చేశానంటే క్యాష్ ఆన్ డెలివరీ అవ్వకపోతే మరి నాకు ఐటమ్ వద్దు సార్ అని నేను రిజెక్ట్ చేసేసాను. మళ్ళీ నాకు తర్వాత చాలాసార్లు సార్తో మాట్లాడాలనిపించింది, కానీ నాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈగో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే నేను ప్రాబ్లం పెట్టాను కదా, అమౌంట్ ఇవ్వలేదని. సో అందుకని సార్తో నేను ఏం చెప్పాలో తెలియక నేను డైరెక్ట్గా కలుద్దామని ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 28, 2024, 1 year ఆఫ్టర్ వచ్చాను. నేను మళ్ళీ వచ్చి సార్కి కలిసేటప్పుడు ఆయన కూడా సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను సార్ వాళ్ళ అడ్రస్ తెలుసుకొని మరి ఎక్కడెక్కడో అడిగి అలా వచ్చాను సార్ వాళ్ళ ఇంటికి. సార్ వాళ్ళ అడ్రస్ కూడా ప్యూర్లీ రాంగ్ అని ఎక్కడ ఏం లేదు, ప్యూర్లీ కరెక్ట్ అడ్రస్ అది. ఎందుకంటే నేను ఏమని చెప్పాలి, ఇప్పుడు ఏమంటారు, గూగుల్ మ్యాప్లో నేను అడ్రస్ మొత్తం లొకేషన్ అంతా చూసుకొని సార్ దగ్గరికి వచ్చాను. నేను యాక్చువల్గా నేను ఏంటంటే బైక్ మీద వచ్చాను. నా బైక్ ఇదండి. నేను బైక్ మీద సార్ వాళ్ళకి కలద్దామని వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఒక మిషన్ కొనడానికి 1100 రూపీస్ అవుతుంది. నేను కేవలం సార్కి కలిసి నాకు ఐటెం కావాలి, కోఆపరేట్ చేయండి సార్ అని చెప్తూ 1600 రూపీస్ పెట్రోల్ వేసుకొని మరి వచ్చాను. నేను ఒక మిషన్ కాస్ట్ నాకు 1100, కానీ సార్ వాళ్ళ అడ్రస్ అది పర్ఫెక్టా కాదా అని నాకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను ఆ అమౌంట్ కూడాను పేమెంట్ చేసుకొని మరి వచ్చాను సార్. సో అది సార్ యాక్చువల్గా సార్ వాళ్ళదైతే నాకు తెలిసినంత వరకు 100కి 100% అడ్రస్ పర్ఫెక్ట్. ఆయన నాకు రిసీవ్ చేసుకున్నారు కూడాను. ఆయన 1.5 hour 2 hours నా కోసం టైం కూడా వేస్ట్ చేశారు. ఎందుకంటే నాతో అంతగా మాట్లాడాల్సిన అవసరం ఆయనకైతే లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆయన నాతో మాట్లాడాలి అని అనుకోవడం కూడా గొప్పే. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను సార్ వాళ్ళది విజిటింగ్ కార్డు కూడా నాది ఇచ్చానన్నమాట. నెక్స్ట్ నేను ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర నుంచి మిషన్ తీసుకుందామని పేమెంట్ కూడా నేను యాక్చువల్గా 2 మిషన్స్ కావాలి సార్ అని నేను అమౌంట్ కూడా పట్టుకొని వచ్చాను అన్నమాట. ఓపెన్గా చెప్పాలంటే సార్ వాళ్ళది నేను అంటే ఐటెం తీసుకుందాం అనుకునే వచ్చాను. ఎందుకంటే నేను ఒకసారి ప్రాబ్లం చేశాను, ఈసారి ప్రాబ్లం అవ్వకూడదు. సో నేను అమౌంట్ ఇచ్చి ఐటెం తీసుకొని వెళ్ళిపోదామని వచ్చాను. కానీ బ్యాడ్ లక్ నాకు ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర ఐటెం ఎప్పటికప్పుడు అయిపోతున్నాయంట. సో నో స్టాక్ సార్ అవైలబుల్, సో సో అని నాతో ఒక 2 hours టైం కూడా వేస్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ଭାଇ ଆସିଥିଲେ ବିଶାଖାପାଟନମରୁ, କିନ୍ତୁ ମୁଁ ତାଙ୍କୁ ଦେଇପାରିଲିନି। ସେଥିପାଇଁ ଦୁଃଖିତ, କାରଣ ଯେଉଁ ବି ଅର୍ଡ଼ର ଆସୁଛି ମୋର ସେ ସବୁ ମାନେ ବୁକିଂ ହେଇଯାଉଛି, ମାନେ ମୁଁ ଦେଇପାରିଲିନି। ଭାଇଙ୍କୁ ଏତିକି ମୁଁ କହୁଛି, ମୁଁ ଆପଣଙ୍କ 2-3 ଦିନ ଭିତରେ ମୋତେ ଟାଇମ୍ ଦିଅନ୍ତୁ, ମୁଁ ଆପଣଙ୍କ ପଠାଇଦେବି। 24 hours సార్ కోసం నేను బైక్ మీద వచ్చానండి. ବହୁତ ବଢ଼ିଆ ଲୋକ ବିଶାଖାପାଟନମରୁ ଆସିଛନ୍ତି ମୋତେ ଦେଖିବା ପାଇଁ, ଖାସ୍ କେବଳ ମୋ ପ୍ରୋଜେକ୍ଟରେ ଅନୁପ୍ରାଣିତ ହୋଇକି ବଡ଼ି ବିଜନେସ୍ କରିବେ ବୋଲି ଆସିଛନ୍ତି ଶ୍ରୀକାକୁଲମ୍। ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ଭାଇଙ୍କୁ, କାରଣ ସେମାନେ ଏତେ ମେହନତ କରି ଆସିଛନ୍ତି ବିଶାଖାପାଟନମରୁ। ଆଇ ଏମ୍ ରିଏଲି ଗ୍ରେଟଫୁଲ୍ ଟୁ ୟୁ। ଥ୍ୟାଙ୍କ ୟୁ ସୋ ମଚ୍। ଆଇ ୱିଲ୍ ଟ୍ରାଏ ମାଇ ଲେବୁଲ୍ ବେଷ୍ଟ ଟୁ ହେଲ୍ପ ୟୁ। ଡୋଣ୍ଟ ୱରି। ଓକେ।